ఓకే. హాయ్ ఆస్పిరెంట్స్. ఈరోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని అంటే, మనం ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దానికి కావాల్సినటువంటి ఆయుధాలన్నీ మనం తీసుకుని వెళ్తాం. అదేవిధంగా మనం ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దానికి సంబంధించి బుక్స్, మెటీరియల్స్ అని అవి కూడా మనం తీసుకుని వెళ్తాం. సో మనకి యుద్ధం ఏదైతే ఉందో మనకి మాత్రం అది ఎగ్జామ్. ఓకే, క్లియర్? అయితే ఇక్కడ చాలామంది యాస్పిరెంట్స్కి అసలు సిలబస్ ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ తెలియదు, మార్క్స్ తెలియవు. ఇవన్నీ పక్కన పెడితే పుస్తకాలు చదివేస్తున్నారు, లేదంటే కనుక కోచింగ్ సెంటర్లో కూర్చుంటున్నారు. ఓకే ఓకే, వెల్ అండ్ గుడ్. కోచింగ్ తీసుకుంటున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మినిమం నాలెడ్జ్ లేకపోతే అది వృధా కదా. సో నేను ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని అంటే, పేజీలు పుస్తకాలు చదవద్దు. ఒకసారి 700 పేజెస్ రాశాడు, ఒకసారి 1000 పేజెస్ రాశాడు, ఒకసారి 1200 పేజెస్ రాశాడు. అన్నెసెసరీ థింగ్. చదివేది తక్కువ పేజెస్లో చదవాలి, ఎక్కువ రివిజన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కళ్ళు సబ్జెక్ట్కి వచ్చేసి 600 పేజెస్, 700 పేజెస్ మెటీరియల్ అనేది చదవడం జరుగుతుంది. సో అంత మెటీరియల్ అనేది అకాడమీ లెవెల్లో చదువుతారు. ఎందుకనంటే వాళ్ళు పిల్లలకి అన్ని టాపిక్స్ పిన్ టు పిన్ చేరవేయాలన్న ముఖ్య ఉద్దేశంతో అలాగా చెప్పడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏ అకాడమీకి వెళ్తలేదు కదా. సో మనం ఏంటంటే ప్రిపేర్ అవుతున్నాం. ప్రిపేర్ అయ్యేది ఏంటంటే తక్కువలో ఎక్కువ రివిజన్ అనేది మనకి ఎక్కువ జరగాలన్నమాట. సో అలా జరగాలి అని అంటే పేజీలు పుస్తకాలు అనేది చదవటం మానేయండి ఫస్ట్. అలా ఎందుకని అంటున్నానంటే, ఈ పేజీలు చదువుతుంటే ఇక్కడ మెయిన్ బుక్స్ మర్చిపోతావు, కీ సబ్జెక్ట్ని మర్చిపోతావు. ఆ సబ్జెక్ట్ మీదే ఉంటుంది ఓన్లీ. సో ఏంటంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయాలి అని అంటే, ఒక మెటీరియల్ 40 పేజెస్ ఉంది, లేదు నీ దగ్గర 20 పేజెసే ఉండాలి, లేదు 15 పేజెసే ఉండాలి. దానిలో కూడా కీ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నోట్ చేసి ఉండాలి. ఓకేనా? అదేవిధంగా ఆ మెటీరియల్ ఏదైతే ఉందో 700 పేజెస్, 800 పేజెస్ డబ్ చేసిన మెటీరియల్ డబ్ చేసి దానిలో పెడతారు అంతే కంటెంట్. సో మీరు అది చదివితే మీ టైం వేస్ట్ అవుతుంది. సో మనకి కీ కాన్సెప్ట్ ఏంటి? ఏదైనా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే కీ కాన్సెప్ట్ ఏంటి? మెయిన్లీ మనకి టైం. ఆ టైం అనేది మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, సరిగ్గా యూజ్ చేసుకుంటున్నామా లేదా అదనేది ముందు మనం గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది క్లియరా? దీని తర్వాత మరో ముఖ్యమైన టాపిక్, మెయిన్ పాయింట్, అది ఏంటంటే నేను రాశానో, ఇంకోసారి రాశాడనో మీరు మార్కెట్కి వెళ్తారు బుక్స్కి. ఆ బుక్స్ అనేది తీసుకుని వస్తారు. సో అక్కడ జరిగేది ఏంటంటే, ఓకే మీరు ఏదైతే చదువుతున్నారో ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ బయట మార్కెట్లో జరిగే మోసం ఎలా ఉందంటే, ఒక ఫేమస్ రైటర్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని కవర్ పేజ్ మీద వేస్తున్నారు. ఏ ఎల్లయ్యో పుల్లయ్యో సుబ్బయ్యో అప్పయ్యో వాళ్ళ చేత రాయించేస్తున్నారు కంటెంట్ అనేది. సబ్జెక్ట్ లేదని కాదు, బట్ ఏంటంటే బయట ఇలా జరుగుతుందని చెప్తున్నాను. సో మీరు బుక్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గ్రహించి గమనించి ఈ పుస్తకాలు అనేది తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అదేవిధంగా మనం చదివేటువంటి బుక్ గన్ షాట్, బుల్లెట్ పాయింట్స్ అనేది ఉండాలి. ఎందుకనంటే ఒక బుక్ తయారు చేసామంటే ఆ కాన్సెప్ట్లో మినిమం 3 to 4 బిట్స్ పడేలా చూసుకోవాలి. మనమే నోట్స్ తయారు చేసుకుంటున్నాం, బుక్లో చూసి చదువుకుంటున్నాం. సో మనకేంటి, ఆ టాపిక్ మీద ఉన్నటువంటి బిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మెయిన్గా చూసుకుంటున్నాం. ఓకేనా? అదేవిధంగా
మనం చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ మొత్తం మీద సమరైజ్ అయ్యి ఉండాలి. మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఆ కాన్సెప్ట్ అంతా సమరైజ్ అయిపోయి ఉండాలి మనకి. అదేవిధంగా ఒక బుక్ ఏదైతే ఉందో 100 పేజెస్ ఉందనుకోండి, ఆ 100 పేజెస్ని 1000 టైమ్స్ మనం 1000 టైమ్స్ గుర్తుపెట్టుకోండి, 1000 టైమ్స్ రివిజన్ చేసినట్లయితే ఆ 100 పేజెస్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా మన మెదడులో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా 1000 పేపర్స్, 1200 పేపర్స్, 700 పేపర్స్ బుక్స్ తీసుకొచ్చుకుని చదివి మనకి మెయిన్ కాన్సెప్ట్ మర్చిపోయేలాగా చేసే ఉద్దేశం అయితే మీరైతే చేయకండి. అండ్ అదేవిధంగా ఈ 1000 పేజెస్, 1200 పేజెస్ చదవద్దని అంటలా, చదవండి. కానీ మనకు అంత అవసరంలా.